ప్రధానమంత్రి మోడీ గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం. ప్రధానమంత్రి గారు వేదికను అలంకరించబోయేటప్పుడు ఎవరి సీట్లలో వారికి 3 జెండాలు పెట్టాం. కూటమిలో ఉన్న 3 జెండాలు పెట్టాము. 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకి రాబోయేటప్పుడు నిర్మలా గారు తీసుకుంటారు ఇన్వైట్ చేయడానికి. వారు ఇన్వైట్ చేసేటప్పుడు 3 జెండాలతో స్వాగతం పలకవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ మంత్రివర్యులు నక్కా ఆనంద్ బాబు గారిని గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, ప్రజాగళం మహాసభకు విచ్చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాని నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ 5 సంవత్సరాల నాటకం నిన్న ఎన్నికల షెడ్యూల్ తో విడుదలైందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ భావిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నటువంటి అరాచక పాలనని అంతమొందించాల్సిన బాధ్యత ప్రజలందరూ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని, ఈ రాష్ట్రానికి భవిష్యత్తు కావాలని, యువతకి విద్యార్థులకి భవిష్యత్తు కావాలని ఒక మహత్ సంకల్పంతో ముందుకు పోతా ఉన్నారు. ఆ దిశగా ప్రజలందరూ కూడా ఇవాళ ఎప్పుడెప్పుడు ఎన్నికలను ఎదురు చూస్తా ఉన్నారు. ఈ రోజు నుంచి 56 రోజులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజానీకం ప్రతిరోజు కౌంట్ డౌన్ చేసుకుంటూ, లెక్క పెట్టుకుంటూ, ప్రతిరోజు ఈ కూటమిని ఏ విధంగా గెలిపించాలనే ప్రణాళికతో ముందుకు పోయి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీల యొక్క కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం అహోరాత్రులు శ్రమించి పనిచేయాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ ఆనంద్ బాబు గారికి. ఇప్పుడు రాజ్యసభ సభ్యులు, ప్రముఖ పారిశ్రామికవేత్త సీఎం రమేష్ గారిని గౌరవనీయులు వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. వేదిక పైన ఉన్న పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన సైనికులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, సమయం కొంచెమే ఉంది. ఈ కూటమి ఏర్పడింది ఈ అవినీతి అక్రమ పాలించే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతమొందించడానికే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాగు కోసమే ఈరోజు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కూటమి ఏర్పడింది చెప్పేసి తెలియజేస్తున్నాను. 2014లో అప్పుడు భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు, జనసేన పార్టీ కూడా పోటీ చేయకుండా మద్దతు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ భారత ప్రధాని 10 సంవత్సరాలు భారతదేశాన్ని